కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయిన తర్వాత మనం వింటున్న వార్తలు కానీ జరుగుతున్న సంఘటనలు కానీ మన చుట్టుపక్కల వాళ్ళకి మన వాళ్ళకి వస్తున్న సమస్యలు కానీ ఇవన్నీ కూడా మనల్ని కుదిపేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో బాధకు కూడా గురి చేస్తున్నాయి. వీటన్నిటికీ ప్రతిరోజు మన మైండ్లో ఒక క్వశ్చన్ వస్తుంది, దీనికి కారణం ఎవరు అని. అసలు ఈ కరోనా అనే వైరస్ రావడానికి ఈ ప్రకృతి కారణమా, ఆ దేవుడు కారణమా? వైరస్ వచ్చినా సరే ప్రజల్ని రక్షించుకోలేకపోవడానికి ప్రభుత్వాల వైఫల్యం కారణమా? జరిగిన ఎన్నికల కారణమా? కుంభమేళా కారణమా? లేకపోతే ఫస్ట్ తమకు తాము జాగ్రత్త వహించడానికి ఈ మనుషులు ఇంత అజాగ్రత్తగా ఉంటూ ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు మెసులుతూ కనీస జాగ్రత్తలు కూడా పాటించని, కనీస నియమాలు కూడా పాటించని మనమే కారణమా? ఇలా రకరకాల ప్రశ్నలు మన మైండ్లో వస్తుంటాయి. ఒక సంఘటన జరిగినప్పుడు కానీ, ఒక చెడు జరిగినప్పుడు కానీ బ్లేమ్ అంతా తీసుకెళ్ళి ఒకళ్ళ వైపే మోపుతుంటాం. ఇక్కడ మాత్రం అందరూ దీనిలో భాగస్వాములే. ఒకటి, మనం జాగ్రత్తగా లేకపోవటం. 2, కొంత నిర్లక్ష్యం. 3, ఫస్ట్ వేవ్లో చూసిన దారుణం కన్నా మనం ముందే మేల్కొని సెకండ్ వేవ్కి హాస్పిటల్స్ కానీ మిగతా అంశాలు కానీ సన్నద్ధం చేసుకోకపోవటం. ఇవన్నీ కూడా కారణాలే. ఇన్ని జరుగుతున్న ప్రజాస్వామ్యంలో ప్రజలు ముఖ్యమా, ఎన్నికలు ముఖ్యమా, ప్రజల జీవితాలు ముఖ్యమా? సుప్రీంకోర్టు అనేక కేసుల్లో ఒక మాట చెప్పింది, అనేక తీర్పుల్లో. రైట్ టు లైఫ్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్, ఆర్టికల్ 21. మనిషి జీవించున్నప్పుడే కదా ఓటు, పోరాటాలు, హక్కులు. ఆ మనిషే లేకపోతే, ఆ మనిషి జీవితమే ప్రశ్నార్థకం అయితే చివరికి సమాధానం ఏంటి? సో దీనిలో 2-3 అంశాలు మనం గమనించాలి. ఒకటి, ఇంత సెకండ్ వేవ్ వస్తున్నప్పుడు మనకు జరుగుతున్న ఎన్నికలు, కుంభమేళాలు, ఈ కాన్ఫరెన్స్లు, తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు, ఇవన్నీ కూడా మనిషి ప్రాణంతో చెలగాటాలే. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు అంటారు. ఆ ప్రజలు ప్రశ్నిస్తే ఇప్పుడు తప్పైపోతుంది. ఈ మొత్తం పాపానికి కారణం కరోనా వైరస్ మాత్రమే కాదు, మనము, మన ప్రభుత్వ వైఫల్యము. ఇప్పుడు ఈ టైంలో మనందరం ఎలా ఉండాలి? ఈ టైంలోనే మన సమర్థత, మన శక్తులు, మన యొక్క గుండె ధైర్యం మనలోకి తీసుకొచ్చుకోవాలి. ఖచ్చితంగా ఈ వార్తలు చదివి, ఈ వీడియోస్ చూసి ప్రతి మనిషి కొంత డిప్రెషన్ గురవుతారు, కొంత నిరాశకు గురవుతారు. ఏం జరిగినా జీవితం ముందుకెళ్తుంది, సూర్యుడు ఉదయించడం ఆగదు. ఈ పరిస్థితులన్నీ ముందుకెళ్తూనే ఉంటాయి. కానీ మనం జాగ్రత్త ఉండి మన తోటి వాళ్ళకి కొంత జాగ్రత్తలు చెప్పి ఎంతో కొంత సమాజానికి హితం చేస్తే ఇక్కడ మనం మంచి చేసిన వాళ్ళం అవుతాం.